చిన్న వాక్యం చదువుకొని దేవుని ఆరాధిద్దాం. 42వ కీర్తన 11వ వచనంలో మొదటి భాగం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. పరిశుద్ధుడా, సర్వలోక సృష్టికర్త, వందనాలు తండ్రి. దేవా, ఇది నాన్న మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి కృంగుదల తండ్రి, మానవులుగా ఉన్నటువంటి మేము కృంగిపోయినప్పుడు మీరు మాకు ఎలా సహాయం చేశారు, మమ్మల్ని ఆ కృంగుదల నుంచి బయటికి ఎలా తీసుకొని వచ్చారు దేవా. తద్వారా మాకు ఇచ్చినటువంటి ఆ చికిత్సను బట్టి మేము జ్ఞాపం చేసుకుంటూ మాలో అనేకసార్లు మేము అటువంటి కృంగుదలకు గురై మీకు దూరం అయిపోయాము. మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ తండ్రి, వాక్యం ద్వారా మేము బలపడటానికి సహాయం దయచేయమని కొద్ది మాటలు మీ యొక్క గ్రంథం నుంచి చెప్పబోతుండగా దేవా, కృప చూపించి అవి మాకు అర్థమవటానికి సహాయం దయచేయమని మా ప్రభు మీ ప్రియ కుమారులైన యేసువారి పాదం ద్వారా వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. నేను మరి మానసిక వైద్యునిగా మీ అందరికీ తెలుసు. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కృంగుదల, డిప్రెషన్, లేకపోతే నిరాశ, నిస్పృహ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా ర్యాంపెట్గా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా ఈరోజున ఈ యొక్క టాపిక్ మీ మధ్యన మాట్లాడిన ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే మన యొక్క సంఘం నుంచి, అలాగే తాడేపల్లిగూడ సంఘం నుంచి కూడా 3-4 వ్యక్తులు తీవ్రమైనటువంటి కృంగుదలకు గురై మరి వైద్యం కొరకు నా దగ్గరికి వచ్చారు. అనేక మంది అన్యజనులకు, ఎంతోమందికి వైద్యం చేస్తున్నట్టు నేను, విశ్వాసులుగా ఉన్నట్టు మనకు, మరి నాకు తెలిసినటువంటి ఈ సంఘంలో మరి ఎవరైనా ఇటువంటి ఇబ్బందికి గురవుతున్నప్పుడు నేను వైద్యపరంగా చేయగలను డాక్టర్గా, కానీ ఆత్మీయటువంటి వైద్యం నేను ఎలాగ ఇవ్వగలనని చెప్పి ఆలోచించినప్పుడు ఈ మాటలు మీతో పంచుకోవాలనిపించింది. కారణం ఏంటన్నట్లయితే చిన్న పెద్ద లేదు, మరి ధనవంతులు పేదవారని లేదు, చదువుకున్నవారు చదువుకునేవారు అనేటువంటి అని కాదు, కానీ ఎవరైనా కూడా ఇటువంటి భయంకరమైన సమస్యకు గురి అవ్వటం అనేది సహజంగా చూస్తున్నాం. ఒకప్పుడు డిప్రెషన్ అనేది చాలా అరుదుగా కనిపిస్తుండేది. మేము చదువుకునే రోజుల్లో అయినట్లయితే చాలా తక్కువ మంది పర్సంటేజ్ ఉండేవారు. డిప్రెషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యే. కృంగుదల, లేకపోతే నిరాశ, నిస్పృహ, అలాగే దాని ద్వారా వచ్చేటువంటి ఆత్మహత్య ఆలోచనలు, ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా చాలా పెరుగుతూ వచ్చింది. కారణం మనందరికీ తెలుసు. మరి లోకపరమైనటువంటి సమస్యలు అధికంగా అవటం, యుద్ధాలు, మరి కుటుంబ సమస్యలు, ఒకే కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు, మరి ఆర్థికమైన ఒడిదుడుకులు, ముఖ్యంగా మన కరోనా టైంలో చాలా కుటుంబాలు మరి ఇటువంటి కృంగుదలకు గురవటం అనేది మనం చూస్తున్నాం. అది విశ్వాసులు అవ్వచ్చు, అవిశ్వాసులు అవ్వచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథం ద్వారా విశ్వాసులంటే మనకు ఒకవేళ అటువంటి కృంగుదలకు గురైనప్పుడు దేవుడు ఇచ్చేటువంటి సలహా ఏంటి, ఆయన మనల్ని ఎలాగా మరి ట్రీట్ చేస్తున్నారు అనే విషయం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, ఒకవేళ మన యొక్క సంఘంలో ఎవరైనా అటువంటి వారు అటువంటి దిగులు, కృంగుబాటుతో కృంగిపోతున్నట్లయితే వారికి మరి ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సాధారణంగా ఈ డిప్రెషన్ ఎవరికి వస్తుందండి? ఎంతో కష్టపడినప్పటికి కూడా మనం సంపాదించిన మనం నిలుపుకోలేనప్పుడు, తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురైనప్పుడు, ఒక పర్యాయం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనప్పుడు, నా దగ్గరికి వచ్చిన వారు కొంతమంది అంటారు, నేను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అవి కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు లేవండి, అందుకనే ఈ మధ్యకాలం నేను వాడలేకపోయాను మందులు అని చెప్పినప్పుడు చాలా విచారం కలుగుతాం. సో అటువంటి సమస్యలు వారు కృంగిపోయినప్పుడు, అలాగే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేమ వ్యవహారాల్లో మరి విఫలమైనప్పుడు, పరీక్షల్లో విఫలమైనప్పుడు, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మరి మనల్ని దేవుడు వదిలేశాడేమో, విశ్వాసులను మనల్ని మరి దేవుడు మర్చిపోయడం అనేటువంటి తలంపు కూడా ఒకసారి కలుగుతున్నది. మరి ఇటువంటి సమస్యలు, నేను ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు రాని వారు ఎవరు చెప్పండి? మన అనుదిన జీవితంలో మనం చూసినప్పుడు ఇటువంటి సమస్యలకు గురి కాని వారు ఎవరున్నారు? మరి ప్రతిదినం కూడా మనకు ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఆలయంలో
చర్చిలో అడిగారట, మీలో డిప్రెషన్ తోటి బాధపడుతున్నారు, లేకపోతే కృంగుదలతో, లేకపోతే నిరాశతో బాధపడుతున్నారు ఎవరు అని అడిగినప్పుడు ఆయన అనుకున్నాడంటే ఒక 10-20 మంది చేతులు ఎత్తారేమోనని. సంఘంలో ఉన్న వారందరూ కూడా చేతులు ఎత్తారంట, ఒక 3 తప్పించి. ఆ 3 కూడా చెమిటివారంట, వారికి వినపడలేదు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే సమస్య అంత తీవ్రంగా ఉంది. ఇది మనం ఆషామాషిగా తీసుకోవటం కాదు. ఎందుకంటే నేను వైద్యునిగా మరి వారికి వైద్యం చేస్తున్నప్పుడు నేను ఏ విధంగా వారికి సహాయం చేయగలను? వారు నేను వదిలివేసిన మరుక్షణం రేపో ఎల్లుండో ఖచ్చితంగా వారు చనిపోతారు ఆత్మహత్య చేసుకొని. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి కౌన్సిలింగ్ ద్వారా నేను మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం అనేకసార్లు నేను వారికి చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఇటువంటి సమస్యలు వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. మరి వారికి దేవుడు చూపించిన మార్గం, వారిని బయటికి తీసుకొచ్చిన మార్గం మరి నేను చదువుతున్నప్పుడు ఆ విషయాలు నేను జ్ఞాపకం పెట్టుకొని వారికి అటువంటి పరిస్థితులను తీసుకురావడానికి వాక్యం నాకు ఎంతో ఉపయోగపడింది. అందుకని ఆ వాక్యం తప్పకుండా మీకు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను ఈరోజున ఈ యొక్క వాక్యం గురించి, ఈ యొక్క కృంగుదల గురించి మాట్లాడని ఆశపడుతున్నాను. వాట్ ఈస్ డిప్రెషన్ అన్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంగర్ టర్న్ ఇన్సైడ్ అంటాడు ఒక సైంటిస్ట్. మనం నిరాశ నిస్పృహకు గురైనప్పుడు, కోపం, ద్వేషం, అవతల వారిని ఏమి చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఏమీ అనలేని పరిస్థితి వచ్చినప్పుడు అది నెమ్మదిగా పెంటప్ అయ్యి హృదయంలో మనం ఆ బాధ అంతా కూడా దాచుకొని ఒక రోజున అది డిప్రెషన్గా మార్పు అనేది సైంటిఫిక్గా ఉండేటువంటి నిర్వచనం. సాధారణంగా సైన్స్ ప్రకారం చెప్పాలన్నట్లయితే డిప్రెషన్లో డోపామిన్, నారెపినెఫ్రిన్, సిరోటిన్ అనేటువంటి కెమికల్స్లో బ్రెయిన్లో మార్పు వచ్చి ఆ యొక్క డిప్రెషన్ వస్తుంది, లేకపోతే ఆ నిరాశ వస్తుంది, లేకపోతే యాంగ్జైటీ వస్తుంది. అది సైంటిఫిక్గా మనకు అది అవసరం లేదు. కానీ ఆ డిప్రెషన్ వలన కలిగేటువంటి పరిస్థితి నుంచి మనం ఎలా బయటికి రావాలి? సాధారణంగా డిప్రెషన్లో ఏం లక్షణాలు ఉంటాయండి? మరి ఎవరితో మాట్లాడరు, ఎప్పుడు విచారంగా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ముట్టుకుంటే జస్ట్ టచ్ చేస్తే చాలు ఏడ్చేసే పరిస్థితిలో ఉంటారు. తర్వాత ఆకలి ఉండదు, కొంతమంది ఆకలి కూడా అధికంగా ఎక్కువ తీసుకుంటారు, ఆ టైంలో ఏం చేయాలో తెలియక. కొంతమంది దిగులతోటి నిద్రపోరు, కొంతమంది అధికంగా నిద్రపోతూ ఉంటారు. 18 గంటలు 20 గంటలు నిద్రపోయేటువంటి పేషెంట్స్ కూడా నాకు ఉన్నారు. అంటే అధికంగా నిద్రపోవటం. లేకపోతే సాధారణంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, నెట్లో ఎదుగుతూ ఉంటారు, ఎలా చనిపోవాలి. మీరు ఎప్పుడైనా గమనించారా ఎవరన్నా? వాళ్ళు చూసేటప్పుడు సులభంగా చనిపోవటం ఎలా, లేకపోతే ఎలా చచ్చిపోవాలి, నాలాగా ఇంకెంతమంది ఉన్నారు ఇటువంటి వారు, ఇవి సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వ్యక్తులు మనం గమనించినప్పుడు ఓహో వీరు డిప్రెషన్తో బాధపడుతున్నారు అన్నమాట, కృంగుదలతోటి. వీరికి ఇన్ని రకాలుగా తను కృంగిపోయడం మనందరికీ తెలుసు. అనేక భయంకరమైన పరిస్థితుల్లో తను హింసింపబడినప్పుడు, మరి కొరడా దెబ్బల చేత చంపబడాలని ప్రయత్నం చేసినప్పుడు, అనవసరమైన తీర్పులు పొందినప్పుడు తను ఎంతగా కృంగిపోయాడో, మరి ముళ్ళు చేత తను బాధపడినప్పుడు తను ఎంతగా కృంగిపోయాడో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అలాగే అందరూ మించి ఏసై కూడా తన రిజెక్ట్ చేసినప్పుడు, ప్రజలందరూ ఆ యొక్క యూదులు రిజెక్ట్ చేసినప్పుడు తను బాధపడుతున్న మనసు కృంగిపోయిన, మరణం పొందినంతగా నా మనసు కృంగి ఉన్నది అని చెప్పి దేవుడు రాయించిన మాటలు కూడా మనం చూడవచ్చు. సో ఇవన్నీ కూడా అయితే వీరెవ్వరూ కూడా ఆ కృంగుదలకు గురైన తర్వాత చనిపోలేదండి, ఆత్మహత్యలు చేసుకోలేదు. అయితే ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చారు. ఈ రోజున మనం 2 వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం చూద్దాం. మరి వారుని దేవుడు వారు కృంగిపోయినప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటికి ఎలాగ తీసుకుని వచ్చాడు. ఒకవేళ మనం అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నట్లయితే మనం కూడా ఆ యొక్క పరిష్కారాలని మనం ఫాలో అయ్యి అటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలని చెప్పి దేవుడు వ్రాయించినటువంటి అనేక మంది జీవిత చరిత్రలోంచి ఒక 2 వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం చూద్దాం ఈ రోజున. మొదటి వ్యక్తి ఏలియా. 1 రాజులు 18వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అంటే 1 రాజులు 18వ అధ్యాయము 19వ అధ్యాయము కూడా మనం చూసినట్లయితే 17వ అధ్యాయం నుంచి 17, 18, 19 చూసినట్లయితే ఏలియా యొక్క చరిత్ర మనం అక్కడ చూడవచ్చు. ఏలియా చాలా గొప్ప ప్రవక్త. మనం చూసినప్పుడు ఆ యొక్క బయలు ప్రవక్తలు అంటారు, బయలు భక్తులు, వారు ఏలియాతోటి మరి ఛాలెంజ్ చేస్తారు. ఆ ఛాలెంజ్ చేసినప్పుడు ఏలియా వారితోటి చేసినటువంటి ఛాలెంజ్లో మరి దహన బలులను సమర్పించడం కోసం 2 ఎడ్లని, మనకు ఆ చరిత్ర చాలామందికి తెలుసు, 2 ఎడ్లను వధించి మరి నేను దహన బలిగా మీరు ఒకటి చేయండి, నేను ఒకటి చేస్తాను, మీరు మీ బయలుదేవతను అడగండి, ప్రార్థన చేయండి, ఒకవేళ దాని కింద మీరు మంట ఏమి పెట్టడానికి వీలు లేదు,
మరి అగ్ని వచ్చి దాన్ని కాల్చినట్లయితే మీ దేవుడు గొప్ప, ఒకవేళ మీరు చేయలేనట్లయితే నేను నా దేవుని ప్రార్థిస్తాను, అప్పుడు ఆ దహన బలిని మరి మండించేటువంటి శక్తి దేవుడు ఇచ్చినట్లయితే, అటువంటి మంటను దేవుడు పంపించినట్లయితే మరి నా దేవుడు గొప్ప అని చెప్పి వారితో ఛాలెంజ్ చేసినప్పుడు ఓకే అన్నారు. చివరికి దానిలో ఆ సంఘటనలో మనం చూసినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు మరి వాళ్ళ బయలుదేవతను పూజించినప్పుడు ప్రార్థన చేసినప్పటికీ కోసుకున్నారంట, గంతులు వేశారంట, పాటలు పాడారంట. అయినప్పటికీ కూడా మరి ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు భక్తుడు ఏలియా భక్తుడు అన్నాడు, మీరు ఆ దహన బలులు పెట్టినటువంటి ఆ యొక్క చుట్టూరు కూడా వాటర్ కూడా పోయండి. మరి 3 సార్లు పోయించాడు. మనం అది చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే తడిపేశాడు అనమాట. సో అటువంటి తడిపేసిందంట నానిపోయిన దహన బలుల పశువులను ఆ పశువులను దహించడానికి అగ్ని కోసం దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు పంపించాడు. ఒక్కసారి ప్రార్థన చేశాడు, వెంటనే దేవుడు పంపించాడు. అద్భుతమైన రీతిలో మరి ఆ దహన బలులు జరిగినాయి. అప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఆ సంఘటనలో మరి ఆ బయలు భక్తుల్ని 450 మంది బయలు భక్తులు ఉండగా వారిని అతడు సంహరించాడు. చూడండి, అంటే అంత పౌరుషవంతుడు, అంత బలశాలి, అంత ధైర్యవంతుడు ఏలియా. అలాగే మరి వర్షం లేనప్పుడు ప్రార్థన ద్వారా వర్షాన్ని కురిపించాడు ఏలియా భక్తుడు. అలాగే మరి ఆ విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు, తను బస చేస్తుంటే ఆ విధవరాలి కుటుంబంలో ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆవిడ మంచి మనసుతోటి తను ఆహ్వానించి మరి అప్పం పెట్టడం, వాటర్ ఇవ్వటం, మరి తను అడిగినప్పుడు, ఆ భక్తుడు అడిగినప్పుడు అవన్నీ సమకూర్చినప్పుడు ఆ గృహంలో తను నివాసం ఉంటున్నప్పుడు అదే గృహంలో ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆవిడ మాటలు అంది, నువ్వు వచ్చి మరి నా బిడ్డను తీసుకెళ్తున్నావు అనేటువంటి మాటలు కొంచెం బాధతో అన్నప్పుడు వెంటనే దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఆ చిన్నవాడిని బతికించినట్టు మనం చూస్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏలియా చాలా ధైర్యవంతుడు, చాలా ప్రార్థనాశాలి. మరి బయలుభక్తి ఒకేసారి సంహరించాడు, అంత శక్తిమంతుడు. మరి అటువంటి ఏలియా మనం 19వ అధ్యాయానికి వచ్చేసరికి చూడండి. 19వ అధ్యాయం వచ్చేసరికి మరి ఒక స్త్రీ, యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీ, నేను నిన్ను రేపటి లోపల చంపేస్తాను అనేటువంటి మాట అన్నప్పుడు అతను భయపడిపోయాడు, భీతి చెందాడు. అప్పుడు దాకా అంత ధైర్యంగా పోరాటువంటి ఆ భక్తుడు భీతి చెంది భయంతో దరదల్లాడిపోయి అక్కడి నుంచి పారిపోవటానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే ఆ 3 అధ్యాయాలు, ఆ 2 అధ్యాయాలు 17, 18 చూసినట్లయితే కొన్ని విషయాలు, అంటే ఏలియా ఏం చేశాడు, తనకి మరణ భయం కలిగినప్పుడు, భీతి కలిగినప్పుడు ఏలియా ఏం చేశాడు మనం చూసినట్లయితే 3 పనులు చేశాడండి. ఒకటి 19వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, 19వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, అచ్చట ఉండమని తన దాసులతో చెప్పి, మొదటిగా తను ఏం చేశాడంటే తనతో పాటు తన దాసుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దాసునితో అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వెయిట్ చేయి, నేను ముందుకు వెళ్ళి వస్తానని చెప్పి ఒంటరిగా ముందుగా తనతో పాటు వచ్చేటటువంటి తోడుని వదిలేసి ఒంటరిగా ప్రయాణం చేసి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి తర్వాత ఏం చేశాడు, బద్రీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువను కాను, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. అది 2వ పని. సో ఒంటరిగా అయ్యాడు. తన యొక్క స్నేహితుడు లేకపోతే తన యొక్క దాసుడు తనతో పాటు ప్రయాణించకుండా దూరం పెట్టి తను ఒక్కడే వెళ్ళాడు. 2వది ఏం చేశాడు, ఒక బద్రీ వృక్షం ఒంటరిగా వెళ్ళి అరణ్యం చాలా దూరం వెళ్ళిపోయి, ఒక రోజు ప్రయాణం చేసి వెళ్ళిపోయి అక్కడ ఆగి మరి తను దేవుని ప్రార్థిస్తున్నాడు. నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదు, కానీ ఇంత మటు చాలు దేవా, ఇప్పుడు దాకా నాకు సహాయం చేస్తే చాలు, ఇక నా ప్రాణమును తీసుకో అని చెప్పి మరణాపేక్ష కలవాడై దేవుణ్ణి కోరుతున్న విధానం మనం చూడవచ్చు. 3వ పని ఏం చేశాడండి, అతడు బద్రీ వృక్షం కిందకు పరుండి నిద్రించుచుండగా, ఇక్కడ నిద్ర అనేది 2 సార్లు రిపీట్ అవుతుంది. 5వ వచనంలో అతడు బద్రీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా అని ఉంటుంది. అలాగే 6వ వచనంలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళబడ్డి కనపడి కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. సో
పరుండును అని చెప్పి మాట 2 సార్లు, అంటే 2 సార్లు అతను నిద్రపోయినట్టుగా చూస్తున్నాం. సాధారణంగా మేము చూసేటువంటి పేషెంట్స్లో ఎక్కువ మంది డిప్రెషన్తో బాధపడేవారు నిద్రకు ప్రాముఖ్యతనిస్తారు. 18 గంటలు 19 గంటలు నిద్రపోయేటువంటి వారు కూడా నాకు పేషెంట్స్గా ఉన్నారు సివియర్ డిప్రెషన్లో ఉన్నప్పుడు. సరే, ఏలియా చేసినట్టు ఈ 3 పనులు మనం గమనించినట్లయితే, ఒక డిప్రెషన్లో ఉండే వ్యక్తి సాధారణంగా తనకు ఉన్నటువంటి తోడును వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే ఒంటరితనాన్ని కోరుకుంటాడు. అక్కడ అర్థం ఒంటరితనాన్ని కోరుకుంటాడు. రెండోది, ఏదైనా ఒక చోటుకి దూరంగా వెళ్ళిపోయి మరణాపేక్ష గలవాడై దానికి సంబంధించిన ఆలోచన చేస్తూ ఉంటాడు. తర్వాత ఎక్కువ నిద్రపోతూ ఉంటాడు. తర్వాత మూడోది ఏం చేశాడంటే 9వ వచనంలో చూడండి, అచ్చట ఉన్న ఒక గుహలోకి చేరి బస చేశాను. సో ఏదన్నా గుహ అనేది చీకటికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు. గుహ అనేది చీకటితో నిండి ఉండేది, అక్కడ వెలుగు ఉండదు. సో అటువంటి చీకటి ప్రదేశంలోకి తను వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏలియా తనకు మరణాపేక్ష గలవాడే భీతి పొందినప్పుడు, అధైర్యపడినప్పుడు, చచ్చిపోవాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు చేసినటువంటి పనులు. సో ఇటువంటి ఆలోచనలు మనలో చాలామంది మనం నిరాశ నిస్పృహ చెందినప్పుడు బహుశా ఇటువంటి లక్షణాలు మనం ప్రదర్శించి ఉండవచ్చు. మనం గమనించుకోవాలి. సో అటువంటి లక్షణాలతో మనకు ఎవరైనా ఎదురైనప్పుడు వారు తప్పక డిప్రెషన్లో ఉన్నారు అన్నటువంటి విషయం మనం గ్రహించాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏలియా చేసిన మూడు పనులు చేసిన తర్వాత ఏలియా విషయంలో తను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు చేసినటువంటి కార్యాలు ఏమిటి? ఆయన 3 కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. సరే, వాట్ గాడ్ డిడ్ ఫర్ ఎలీజా? సో 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి రాజులు 19వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, అతను తల దగ్గర నిప్పుల మీద కాల్చిపడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడాను. అంటే ఒక దేవదూతను పంపించి దూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతను చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిపడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడాను. ఇక్కడ గమనించండి, ఫస్ట్ చేసిన పని ఏంటి? భోజనం పెట్టాడు. దేవదూత చేత పంపించాడు, భోజనం పెట్టాడు. నిరాశ నిస్పృహలతోటి మరణాలోచించినటువంటి ఏలియా దగ్గరకు దేవుడు మొదటిగా ఒక దూతను పంపించాడు. అతను ముట్టాడు, అంటే ఆదరణ. ఇక్కడ మనం గమనించవలసింది, ఎవరైనా మనం ఒకవేళ అటువంటి దిగులు కృంగుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ప్రేమతోటి భుజం మీద తట్టినప్పుడు మనకు ఒక రకమైన ఆదరణ కలుగుతుంది. దేవుడు చేసింది అదే. మరి తన దూతను పంపించి ముందుగా ముట్టాడు తను. తర్వాత ఏం చేశాడు? నువ్వు భోజనం చేయి, లేచి భోజనం చేయి, ఏలియా నువ్వు లేచి భోజనం చేయి అని చెప్పి తన తల దగ్గర అప్పమును అలాగే నీళ్ళ బుట్టిని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఏలియా నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు దేవుడు చూసి కోపడలేదు, ఏమనలేదు, ముందు ఆదరించాడు. ఆదరణ. ఎప్పుడైనా మనలో ఎవరైనా అటువంటి దిగులతోటి కృంగుబాటుతో ఉన్నప్పుడు, కృంగుబాటు గురైనప్పుడు మొదటిగా కావాల్సింది ఆదరించేటువంటి మాటలు. మనలో చాలామంది చాలాసార్లు నేను గమనించాను, ఆ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఒకళ్ళు డిప్రెషన్ తోటి, ఒక విద్యార్థి అవ్వచ్చు, పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రేమ విషయంలో దెబ్బతిన్నప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా తను విఫలం చెందుతున్నప్పుడు, లేకపోతే ఏ పని చేయలేనటువంటి పరిస్థితులు, తను ఎటు వెళ్ళినా కూడా నష్టం కలుగుతున్నప్పుడు, వ్యాపారంలో అయితేనేమి ఉద్యోగంలో అయితేనేమి, వారిని చూసినప్పుడు వారి కుటుంబ సభ్యులు హేళనగా మాట్లాడుతూ నేను చూశాను. అంటే వారు ఎంకరేజ్ చేసే బదులు డిస్కరేజ్ చేస్తారు. నువ్వు అంతేలే, నువ్వు ఎందుకురా బాబు, ఎందుకు పనికిరావు, నువ్వు చదవలేవు, నువ్వు మానేసి ఇంటి దగ్గర కూర్చోవడం బెటరు అని చెప్పి ఇలాంటి సూటిపోటి మాటలతోటి వారిని మరింతగా కృంగుబాటుకు గురి చేయటం అనేది చూస్తున్నాం. అయితే ఏలియా విషయంలో దేవుడు ఏం చేశాడండి? ఫస్ట్ ఆదరణ ఇచ్చాడు. మరి అటువంటి వ్యక్తులు మనకు తాల్సి వెళ్ళినప్పుడు మనం ప్రేమతోటి దగ్గర తీసుకొని, వీలైతే మన కుటుంబ సభ్యులు అయితే దగ్గర తీసుకొని హత్తుకొని, నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు, నేను ఉన్నాను అనేటువంటి భరోసా దేవుడు ఏలియాకు ఆ రోజున ఏ విధంగా కలిగించాడో అటువంటి ఆదరణ మనం ఇచ్చినట్లయితే వారు కృంగుబాటు నుంచి అతి త్వరగా బయటకు వస్తారు. రెండోది, వారికి సరైనటువంటి ఆహారం ఇవ్వగలగాల. మంచి కూర్చోబెట్టి మరి భోజనం చేయరు. చాలామంది డిప్రెసివ్ పేషెంట్స్ 3-4 రోజులు. నిన్న వచ్చింది ఒక అమ్మాయి 8 రోజుల నుంచి భోజనం చేయట్లేదు. వేరే ప్రాబ్లం వల్ల ఆవిడ డిప్రెషన్కి గురైంది. మరి అమ్మాయి ఎలా బతుకుందా అనుకున్నాం. వాటర్ కూడా తీసుకోవట్లేదు. చాలా ఆశ్చర్యం. యూరిన్ వస్తుంది. మరి ఎట్లాగా వస్తుందో అర్థం కాలేదు మాకు.
సో అలాంటి డిప్రెషన్తో ఉన్నవారు సాధారణంగా భోజనం చేయరు. మరి అటువంటి వారికి మనం భోజనం పెట్టడం అనేది దేవుడు నేర్పించినటువంటి ఒక రెమెడీ, ఒక మందు. మరి ఏలియా విషయంలో చేసింది అదే కదా. సరే, ఆ ఇచ్చిన బలంతో ఏలియా సుమారుగా చూడండి, మనం చూసినట్లయితే ఎన్ని రోజులు నడవటానికి బలాన్ని ఇచ్చారు చూడండి. 40 రోజులు ప్రయాణం చేయడానికి బలాన్ని ఇచ్చాడు. సరే, దానికి తర్వాత వద్దాం. సో మొదటిగా ఆదరణతో కూడినటువంటి పలకరింపు, ఆదరణ, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని కృంగుబాటు నుంచి బయటకు తీసుకురావడానికి మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇచ్చినటువంటి రెమెడీ అది. రెండోది ఏం చేశాడు? రెండోది చూడండి, 19వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ భోజనం బలం చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి 40 రాత్రులు పగలు అంటే 40 days ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. హోరేబ్ అనే దానికి మరొక పేరు దేవుని ఇల్లు అని. ఇట్స్ మౌంట్ ఆఫ్ హోరేబ్ అంటారు, అది దేవుని ఇల్లు. ఇక్కడ మనం గమనించవలసింది, దేవుని ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చాడు అన్నట్లయితే, దేవుని ఇల్లు అని అంటే నథింగ్ బట్ మందిరం. మందిరానికి మరో పేరుగా మనం ఆలోచన చేయవచ్చు, దేవుని యొక్క ఇల్లు. ఇక్కడ గమనించినట్లయితే సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని ఈ భయంకరమైన కృంగుబాటు నుంచి బయటికి తీసుకురావాలన్నట్లయితే సహవాసం యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం అంటే ఫెలోషిప్. మనకు మందిరంలో ఎవరు ఉంటారండి? ఆత్మీయులైనటువంటి మన సహోదరులు ఉంటారు. అంటే మన ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు, ఆత్మీయటువంటి సోదరిమణులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, ఆత్మీయటువంటి తాతలు ఉంటారు. సో మనందరం ఒక కుటుంబం, అంతే కదా. మనం ఏక శరీరమై మరి ఒకే బల్లలోంచి మన పాలు పొందుతున్నాం, ఒకే బల్లలో. అంటే మనందరం ఆత్మీయ బంధువులు. సో మొదటిగా మందిరంలో ఉండేది ఎవరు? ఆత్మీయులైనటువంటి మన కుటుంబ సభ్యులు. రెండోది ఎవరండి? మనల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ మరి మనకి గైడ్ చేసేటువంటి దైవజనులు. మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మరి వాక్యం ద్వారా మనల్ని మరి ప్రేరేపిస్తూ మనల్ని ముందుకు నడిపించేటువంటి దైవజనుడు. మూడోది ఎవరుంటారు? అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యొక్క సన్నిధి. సో ఈ 3 విషయాలు ఉండేటువంటి ఆ మందిరానికి మనం నడిపబడినప్పుడు తగినటువంటి ఆదరణ పొందుతాం. ఎప్పుడైనా మనకి కృంగుదల కలిగినప్పుడు దేవుడు చూపించినట్టు మరొక సొల్యూషన్ మందిరానికి నడిపించాడు. హోరేబు కొండకు వెళ్ళమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు, అక్కడ తీసుకుని వెళ్ళాడు. అంటే మందిరం, దేవుని ఇంటికి నడిపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. డ్యూక్ యూనివర్సిటీ వారు ఇంగ్లాండ్లో ఒక రీసెర్చ్ చేశారు. వారు ఏంటంటే చర్చికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, వెళ్ళని వారు, అప్పుడప్పుడు వెళ్ళేవారు, ఈ 3 మీద ఒక ప్రయోగం చేశారు. చేసినప్పుడు వారు గ్రహించిన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటన్నట్లయితే, ప్రతి వారము ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళకి డిప్రెషన్ లేకపోతే నిరాశ లేకపోతే యాంగ్జైటీ డిసార్డర్స్ చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉండటం గమనించారు. అదే అప్పుడప్పుడు వెళ్తున్న వాళ్ళకి నియర్లీ 20 to 30% ఆఫ్ ద పీపుల్కి డిప్రెషన్ ఉన్నట్టుగా గమనించారు. అసలు ఆ చర్చికి కానీ ఇలాంటి వాటికి వెళ్ళకుండా ఉండేటువంటి వారు, దేవుడు లేడని నమ్మేవారు, వాళ్ళ విషయంలో 50% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ బీయింగ్ సఫర్డ్ విత్ డిప్రెషన్. డ్యూక్ యూనివర్సిటీ వారు అనేక సంవత్సరాలు, 18 సంవత్సరాలు వారు ఈ ప్రయోగం చేసి కనిపెట్టిన విషయం. అంచేత దేవుని ఆలయానికి వెళ్ళటం ద్వారా, సహవాసం ద్వారా మనం ఎవరైనా అటువంటి వారు మన ఇటువంటి శ్రమలో, ఇటువంటి కృంగుదలకు, ఇటువంటి నిరాశ నిస్పృహలకు గురవుతున్నప్పుడు, లేకపోతే ఆత్మహత్య ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మరి సహవాసం అనేది చాలా చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. మనం త్వరగా కోలుకోవటానికి సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. సరే, తర్వాత దేవుడు 3వ విషయం ఏం చేశాడు? ఏలియా విషయంలో తను ఆ కృంగుదల నుంచి బయటకు తీసుకురావటానికి 19వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో మామూలు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పాను ఇందాక, ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గుహలో కూర్చున్నాడు. అప్పుడు దేవుడు అతను ఏమంటున్నాడు? ఒక గుహలోకి చేసి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఎలియా, ఇచ్చట నీవేమి చేస్తున్నావని అతను అడుగా, అతడు
ఇశ్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రభుత్వం ఖడ్గము చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషం కలవాడని నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా అని చెప్తూ ఉన్నాడు. తను గుహలో ఉండటం దేవుడు గమనించాడు. అంటే నిరాశ, చీకటిలో ఉన్నటువంటి ఎలియాను దేవుడు ఏమంటున్నాడు, ఎలియా బయటికి రా, నీవు ఎంతో దూరము ప్రయాణం చేయవలసి ఉన్నావు, నీకు అనేకమైనటువంటి పనులు నేను అప్పగించబోతున్నాను, అనేక మంది రాజులను అభిషేకించడానికి నేను సిద్ధం చేస్తున్నాను. నువ్వు చిన్న విషయం, ఒక స్త్రీ నిన్ను చంపుతానని బెదిరించినప్పుడు అంత పౌరుషవంతుడైన నీవు, అనేకసార్లు ప్రార్థన ద్వారా నన్ను కదిలించిన నీవు ఈ రోజున అలాగా దిగులు పడి నిరాశ నిస్పృహలో కొట్టుమిట్లాడుతూ ఎందుకు పనికిరాని వాడిగా పోయి ఒక గుహలో దాక్కున్నావు, నువ్వు ముందు బయటికి రా అని చెప్పి ఆ గుహలోంచి ఏలియాను బయటికి రప్పించినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఏలియా బయటకు వచ్చి సుమారుగా 40 రాత్రులు పగలు ప్రయాణం చేసి మరి దేవుని యొక్క కొండకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా మరి అటువంటి నిరాశ నిస్పృహలైనటువంటి ఆ చీకటి గుహలో ఉన్నామేమో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అటువంటి నిరాశ గుహలాంటి ఆ ప్రదేశం నుంచి, ఆ చీకట్లో నుంచి నీ కొరకు దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ఆ ప్రణాళిక వెలుగైనది, వెలుగుతో కూడుకుని ఉన్నది. మరి నువ్వు ఇంకా చీకట్లోనే ఉండటానికి ఇష్టపడుతున్నావా? మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ దేవుడు అటువంటి విషయాల్లో నేను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ భయంకరమైన ఆ నిస్పృహ నుంచి, ఆ దిగుల నుంచి, ఆ డిప్రెషన్ నుంచి నువ్వు బయటికి రావడానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. ఏలియా విషయం మనం చూసినప్పుడు ఈ 3 విషయాలు మనం నేర్చుకోవాలి. ముందుగా ఎవరైనా కృంగుదలలో ఉన్నప్పుడు వారికి ఆదరణ చాలా ముఖ్యం. వెన్ను తట్టి నేను నీకోసం ఉన్నాను అనేటువంటిది చెప్పాలి. 2, అతనికి సరైనటువంటి ఆహారం ఇచ్చి మరి తను ఆదరించాలి. తూటిపొట్టి మాటలతో కాకుండా ఆదరించే మాటలు, వీలైతే పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు ఇచ్చినటువంటి ఆదరకరమైన మాటలు అతనికి చూపించి తను బయటికి తీసుకురావాలి. 3వది, మరి గుహలాంటి ప్రదేశంలో చీకట్లో ఉంటే మనం బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఇచ్చేటువంటి వెలుగును మనం జ్ఞాపం చేసుకుని మనం దాని వైపు ప్రయాణించడం మొదలుపెట్టాలి. దేవుని యొక్క శిఖరం వైపు నడవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ముఖ్యమైన విషయము, సహవాసం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అటువంటి సహవాసం కొరకు మనం నిరంతరం కూడా మరి ఎన్నడూ కూడా మిస్ అవ్వకుండా ఆలయానికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు దగ్గర ఆలయం అనేది లేకపోతే మందిరం అనేది మరి అక్కడ ఉండేవారు ధన్యులు అని చెప్పి రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అటువంటి ధన్యతగా ఉండటానికి సాతానుడు ఇష్టపడ్డాడు. ఏదో రకంగా మనల్ని చెడగొట్టడానికే ప్రయత్నం చేస్తాడు. అందుకని చూడండి, మనం ఆదివారం వచ్చేసరికి అనేకటువంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఉదయం చర్చికి బయలుదేరి రావాలంటే ఆయనకి మన చుట్టాలు రావటం, లేకపోతే మంచి ప్రోగ్రామ్స్ టీవీలో రావటం, లేకపోతే న్యూస్ పేపర్ చదవాలనిపించటం, దాంతో సమయం లేట్ అవ్వటం చర్చ్, ఇవన్నీ కూడా సాతాను యొక్క చర్యలే. సాధారణంగా వాడు మందిరానికి వెళ్లకుండా మనల్ని అడ్డగిస్తానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. వాటిని మనం గమనించి మరి వాటిని ఎదుర్కోవటం మనం చేసినట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి కృంగుబాటు నుంచి మనం బయటికి రావడానికి మరి అవకాశం ఉంటుంది. సరే, ఇది మొదటిది. రెండవ వ్యక్తిని కూడా మనం గమనిద్దాం. దేవుడు అటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు బయటికి తీసుకొచ్చిన విధానం, అతడు దేవుని కనపరిచిన విధానం మనకు తెలుసు. ఎవరు? దావీదు గురించి కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మరి అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు దావీదుని ఏ విధంగా బయటకు తీసుకుని వచ్చాడో మనం గమనించినట్లయితే, ఒకవేళ మన యొక్క జీవితంలో మనం అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నట్లయితే దావీదుని ఏ విధంగా దేవుడు బయటకు తీసుకుని వచ్చాడో ఆ విధంగానే మనల్ని కూడా బయటకు తీసుకొస్తాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలెన్ అనేటువంటి ఒక దైవజనుడిని, ఎలెన్ అనే ఒక పాస్టర్ గారిని ఆ సంఘ సభ్యుడు వెళ్ళి తను చాలా నిరాశపడుతూ ఉన్నాడు. చాలా సమస్యలు ఇరుక్కుపోయాడు. ఉద్యోగం పోయింది, భార్య వదిలి వెళ్ళిపోయింది, బిడ్డలు లెక్క చేయడం మానేశారు. తర్వాత అతను ఈ డిప్రెషన్లో ఆల్కహాల్కి అలవాటు పడి మరి ఒక వ్యసనపరుడుగా అయిపోయాడు. తర్వాత దేవుడు నన్ను వదిలివేస్తాడని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెళ్ళినటువంటి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి, నేను ఫైనల్గా చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా గురించి అనేక సంవత్సరాలు మీరు ప్రార్థన చేశారు, లేకపోతే నన్ను నడిపిస్తున్నారు, చర్చకు వచ్చినప్పుడు నన్ను ఉద్దేశించి అనేక మాటలు చెప్పారు.
కానీ ఇది నా పరిస్థితి, ఇంక నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను అన్నప్పుడు వెళ్ళినటువంటి ఆ దైవజనుడు అన్నాడంట, నేను ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాను నీకు, అది నువ్వు ఫాలో అవ్వు. ఒకవేళ నువ్వు అప్పటికీ నీకు అటువంటి ఆలోచన ఉంటే నీకు తోచిన రీతిలో చెయ్యి అని చెప్పని ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడంట. సరే, ఆ ప్రిస్క్రిప్షన్లో ఏముందో తెలుసా? సామ్ 23 3 times per day, కీర్తనలు 23 రోజుకు 3 సార్లు. ఇదే ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్. అది చూసి ఆయన ఆశ్చర్యపడి, ఏంటంటే ఇది నేను చేస్తే ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తానంటే, నువ్వు చూడు, నువ్వు ప్రయత్నం చేయి. దానిలో ఉన్న విధానంలో నువ్వు రోజుకు 3 సార్లు మరి కీర్తనలు 23 చదువు, నీకు తప్పక మేలు కలుగుతుందని చెప్పినప్పుడు 2 నెలల తర్వాత పూర్తిగా ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాడు. ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి వారిద్దరూ కలిసి దేవుని కనపరిచినట్టుగా రాయబడి ఉన్నది. కీర్తనలు 23వ అధ్యాయం 23 ఎంతమందికి తెలుసండి? మనందరికీ తెలుసు. అయితే నిజంగా దాన్ని ధ్యానించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ధ్యానిస్తూ చదివిన వాళ్ళు. దావీదు తను ఒక గొర్రెగా ఊహించుకుంటూ, గొర్రెల కాపరిగా దేవుని చూస్తూ, తను ఆ రీతిలో ఆలోచిస్తూ రచించినటువంటిది ఆ కీర్తన. నిజంగా దానిలో ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరిని నువ్వు చూడగలిగితే ఏ సమస్య గురించి కూడా నువ్వు భయపడవు. ఆ కీర్తనలు మనం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిపిన విషయాలు మనం చూడవచ్చు. ఏ విషయంలో కూడా మనం కృంగిపోం. ఎంత గొప్ప దేవుడు నాకు కాపరిగా ఉన్నాడా, నేను ఎందుకు భయపడాలా, ఎందుకు ఇటువంటి సమస్యల గురించి నేను కృంగిపోవాలి అని మనం ప్రశ్నించుకుంటాం. దావీదు భయంకరమైన సమస్యలో ఇరుక్కున్నాడు. ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితులకు వెళ్ళాడు. చాలా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్ళాడు. మరి లోక పాపం చేత అతను పడిపోయినప్పుడు, మరి అలాగే తన యొక్క రాజులు, తన సామంతులు తను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, మరి తన బిడ్డలే తనకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు దావీదు చాలా కృంగిపోయాడు. అంతగా హెచ్చించినటువంటి దేవుని తను వదిలివేసి మరి అన్య దేవతల వైపు తిరిగాడు. అటువంటి సమయంలో తను పడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి దేవుడు తన్ని లేపడానికి ప్రయత్నం చేసినప్పుడు అతను దాన్ని బయటికి వచ్చిన తర్వాత దేవుని తన గొర్రెల కాపరిగా ఊహించుకొని, తను ఒక గొర్రెగా ఊహించుకుంటూ మరి తన్ని ఘనపరుస్తూ రచించినటువంటి కీర్తనలు మనం చదివేటువంటి కీర్తనలు. 20వ కీర్తన మనం చూసినట్లయితే యెహోవా నా కాపరి అని ఉంటుంది. దావీదు ఒకప్పుడు గొర్రెలు కాచుకునేవాడు, మనందరికీ తెలుసు. అటువంటి గొర్రెలు కాచుకునే వ్యక్తిగా ఉన్నటువంటి, గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి తన గొర్రెల విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకున్నాడో తనకు తెలుసు. మరి గొర్రెలను అవి అమాయకమైనటువంటి జీవులు, అవి ప్రాణహాని ఉంది అని కూడా తెలుసుకున్నటువంటి స్థితి వాటికి. అమాయకత్వం అనేది వాటికి ఉండేటువంటి లక్షణం. అయితే దాన్ని కాచేటువంటి కాపరి, గొర్రెల కాపరి వాటిని ఎప్పుడు కాచుకుంటూ నడిపిస్తూ ఉంటాడు. దావీదు కూడా తన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అది చేసి ఉండవచ్చు. ఆ విషయం జ్ఞాపకం చేసుకుంటూ తను గొర్రెగా ఊహించుకుంటూ, తను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన గొర్రెలను ఏ విధంగా సంరక్షించేవాడో, తన దేవుడైనటువంటి సర్వులకు సృష్టికర్త కూడా గొర్రెల కాపరిగా ఊహించుకుంటూ తను ఆ విధంగా రచించిన విషయం మనం గమనించవచ్చు. యెహోవా నా కాపరి. కాపరి అనే విషయం, కాపరి అనేటువంటిది సింపుల్ టర్మ్గా మనకు కనిపిస్తుంది, కానీ గొర్రెల విషయం తీసుకున్నట్లయితే ఒక కాపరి యొక్క బాధ్యతలు మరి మనం చూసినట్లయితే ఏ విధమైనటువంటి ప్రేమ వాటి పట్ల చూపిస్తాడో, మరి వాటి కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధపడతాడో. మరి దావీదు విషయం అంతే కదా, తన గొర్రెల్ని అసింహం చంపడానికి వచ్చినప్పుడు వాడు దాంతో పోరాడాడు, తన ప్రాణానికి లెక్క చేయకుండా పోరాడాడు. సో కాపరి అంటే అంత ప్రేమ తన గొర్రెల పట్ల కలిగి ఉంటాడు. దేవుడు కూడా తన పట్ల అటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు అనే విషయం తను గ్రహించి ఆ విషయం మాట్లాడుతూ యెహోవా నా కాపరి అన్నాడు. సో మనం అటువంటి కాపరిగా ఉన్నప్పుడు, మనం ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది? మనల్ని కాచేటువంటి ఆ కాపరి అన్ని విషయాల్లో కూడా మనల్ని కాపాడగల సామర్థ్యం కటువంటి దేవుడు. సో చిన్న చిన్న విషయాల గురించి, లోకపరమైన విషయాల గురించి మనం నిరాశపడవలసిన అవసరం ఏముంది? వాటి గురించి మనం కృంగిపోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఆ వాక్యం మనం చదువుతున్నప్పుడు నువ్వు నిజంగా మరి ఆ కీర్తనలో ఉన్నటువంటి ఆ కాపరి నువ్వు గ్రహించగలిగినట్లయితే నువ్వు ఏ విషయంలో కూడా దిగులు పడు. మొదటిది యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని ఉంటుంది.
లేమి అంటే మనం అనుకుంటాం పావర్టీ అనుకుంటాం. ఇట్స్ నాట్ పావర్టీ. లేమి అంటే అన్ని విషయాల్లో కూడా సమృద్ధి అయినటువంటి జీవం. అంటే మనం ఉన్నా లేకపోయినా, మనం ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, లోకపరంగా హీనస్థితిలో ఉన్నా, ఏ విషయంలో సరే సంతోషం ఆనందం అనుభవించడం అనేది సమృద్ధి జీవం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అటువంటి సమృద్ధికరమైనటువంటి జీవం ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ లోక సమస్యలు, ఈ బాధలు, లేకపోతే అనారోగ్యం, ఈ కష్టాలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నంతవరకు మాత్రమే కదా. మనతో పాటు దేవుని సన్నిధికి రావు కదా. ఆ విషయం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ తాత్కాలికమైన విషయాల గురించి మనం అంతగా కృంగిపోం. సో నాకు లేమి కలుగదు అంటే సమృద్ధి అయినటువంటి జీవం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి సమృద్ధి అయిన జీవం ఇవ్వటువంటి దేవుణ్ణి కలిగి ఉంటే మనం, అటువంటి కాపరిని కలిగి ఉంటే మనం చిన్న చిన్న విషయాల గురించి మనం నిరాశ నిస్పృహలకు గురి అవటం అది మంచిది కాదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయించున్నాడు. చూడండి, కాపరి, గొర్రెలను కాచేటువంటి కాపరి తన యొక్క గొర్రెల కొరకు మంచి ఆహారం, మంచి పచ్చిక ఇవ్వాలని ముందు రోజే వెళ్ళి ఎక్కడెక్కడ పచ్చిక ఉందో మంచిగా ఉందో చూసి వస్తాడట. తెల్లారి పొద్దున ఆ గొర్రెలను అటు నడిపిస్తాడు. మన కాపరి కూడా అంతే. మనకు కావాల్సినటువంటి ఆహారం, మనకు పచ్చిక ఏంటండి? వాక్యం అనేటువంటి ఆహారం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఆ వాక్యమైన ఆహారం నువ్వు సమృద్ధిగా ఆయన ఇస్తున్నప్పుడు నువ్వు తినగలిగినట్లయితే ఎటువంటి సమస్య వచ్చినా ఆకలి అనేది ఉండదు, నీకు శ్రమ అనేది ఉండదు. ఒకవేళ వచ్చిన వాటి నుంచి నీకు బయటికి రాగినటువంటి జ్ఞానం దేవుడు ఇస్తాడు. సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చికల చోట్ల నన్ను ఆయన పరుండు చేయొచ్చు, శాంతికరమైన జలములతో నన్ను నడిపించు. గొర్రెలంట స్పీడ్గా రన్ అయ్యేటువంటి వాటర్ దగ్గరికి అవి వెళ్ళలేవు. ఎందుకంటే ఆ వాటర్ మూలంగా ఒకసారి కాలు జారిపోతే, దానిలో కానీ పడిపోతే మునిగిపోయి బరువు ఎక్కువైపోతాయట ఆ బొచ్చు ఉండటం వల్ల. సో అవి తేరుకొని బయటికి రాలేవు, అందుకని చనిపోతాయి. సో ఆ విషయం గ్రహించి కాపరి ఎప్పుడు ఏం చేస్తాడంటే స్టిల్ వాటర్స్ అంటే స్పీడ్గా వెళ్ళేటువంటి వాటర్ దగ్గర కాకుండా నిశ్చలంగా ఉన్నటువంటి వాటర్ దగ్గర తీసుకుని వెళ్ళి వాటిని నడిపిస్తాడు. మన సృష్టికర్త కూడా మన విషయంలో అదే చేస్తున్నాడు. మనకు ఈ శ్రమలు ఇటువంటి వాటిలో మనం కొట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పట్టుకొని స్టిల్ వాటర్స్ ఎట్లా ఉంటాయో అటువంటి ప్రదేశాలకు మనం తీసుకురాగలటువంటి దేవుడు మన దేవుడు. చేత మనం లోకపడినటువంటి సమస్యల గురించి మనం భయపడిపోయి మనం వీటిలో కొట్టుకుపోతామనేటువంటి బాధ, భయము మనకు అవసరం లేదని చెప్పి మరి ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. మనం ఎంత శ్రమలు, మన స్థితి ఏంటో దేవుడికి తెలుసు. మనం ఏ స్థాయి వరకు శ్రమలు తట్టుకోగలమో ఆయనకు తెలుసు. అంతకుమించి ఆయన ఒప్పుకోడు. చూడండి, వాక్యంలో 1 కొరింథీ 10:13 ఒక మాట ఉంటుంది. సాధారణంగా 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కొన్ని తప్పించుకునే మార్గం కూడా కలుగుతాను. ఈ శోధనలు అది వచ్చినప్పుడు మనం అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో, ఈ శోధనలు మనం భరించలేనంతగా ఉన్నాయి, మనం బహుశా దీన్ని బట్టి మనం మరణించడం మంచిదేమో అనుకుంటూ ఉంటామేమో. దేవునికి తెలుసు మనం ఎంతవరకు శ్రమలను ఓర్చుకోగలమో దేవునికి తెలుసు. కొన్నిసార్లు ఒక భక్తుడు అంటున్నాడు, శ్రమలు శోధనలో ఉన్నప్పుడు ఈ క్షేమం కంటే కూడా అభివృద్ధి ఆశీర్వాదం కలిగినప్పుడు కలిగేటువంటి అపాయం చాలా ప్రమాదకరమైంది. నిజంగా శోధనలు శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని అంటుపెట్టుకొని ఉంటాం, దేవుని ప్రార్థిస్తూ ఉంటాం, దేవానా ఈ శ్రమ నుంచి బయటికి తీసుకురా, ఈ కష్టం నుంచి బయటికి తీసుకురా. ఒకసారి అభివృద్ధి ఆశీర్వాదం మనకు కలిగిందనుకోండి, మన పరిస్థితి నుంచి బయటకు వచ్చేస్తామనుకోండి, దేవుని మర్చిపోతాం. ఆ అపాయం చాలా ప్రమాదకరమైందని చెప్పే భక్తుడు అంటున్నాడు. ఒకవేళ ఇటువంటి శోధన శ్రమలు ఒకవేళ కలిగినాయి అన్నట్లయితే బహుశా దేవుడు మన నుంచి ఆశించేది ఏమిటో మనం గ్రహించాలి. అంతేగాని శోధన రాగానే, శ్రమ రాగానే తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కృంగిపోయి మనం చచ్చిపోతాం బెటర్ అనుకోవటం కాదు. ఈ శ్రమ ద్వారా దేవుడు నాకు ఏమీ నేర్పిస్తున్నాడు. ఒకవేళ దేవుని వైపు మరింత బలంగా తిరగటానికి, ఆయన మీద మరింత బలంగా
ఆనుకోవటానికి ఆయన అవకాశం కల్పించాడేమో అని చెప్పి మనం పాజిటివ్గా ఆలోచించినట్లయితే ఆ శ్రమ నుంచి బయటికి తీసుకురాటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, మనం నమ్మేటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. అంచేత మనం ఇటువంటి చిన్న విషయాలు, లోకప్రమైన విషయాల గురించి కొనుగిపోవటం, మరి దాని గురించి దిగులు పడిపోవటం, మన జీవితాన్ని అంతం చేసుకోవటం అనేది మంచి విషయం కాదు. తర్వాత నా ప్రాణంలోకి ఆయన సాధించినాడు, తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించినాడు. దేవుడు మనం ఒకసారి రాంగ్ వేస్లో వెళ్తున్నప్పుడు కాపరి ఆ యొక్క దుడ్డుకరను ఉపయోగించి ఇలా పట్టుకొని లాగినట్టుగా, స్టాఫ్ అంటాం కదా, దాంతో ఇట్లా లాగుతాడు, లాగి గొర్రె అటేపు వెళ్ళిపోకుండా ఇట్లా లాగుతూ ఉంటాడు. ఒకవేళ మనం ఒక్కోసారి అటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతున్నప్పుడు దానివల్ల మనకు అపాయం కలుగుతుంది, దానివల్ల మనం నిరాశ నిస్పలకు గురి అవుతాం అని దేవుడు ఆలోచించినట్లయితే బహుశా మనల్ని పక్కకు లాగటానికి ఆయన ఇష్టపడుతున్నాడేమో మనం గమనించాలి. గాఢాంధకరపులలో నేను సంచరించినను, ఏ పాయమునకు భయపడను, నీవు నాకు తోడేందు, నీ దుడ్డు కరువు, నీ దండం నన్ను ఆదరించు. సో దేవుడు అటువంటి భరోసా ఇస్తున్నాడు, ఏ అపాయము నాకు భయపడను, గాఢాంధకరపులలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడని చెప్పి భక్తుడు తెలియజేసినట్లయితే దేవుడు మనకు అంతగా తోడుగా ఉన్నాడు. మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరమే ఉంది? నిజంగా చీకటి లోయలో ప్రయాణిస్తున్నా కూడా దేవుడు నాకు తోడే ఉన్నాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం భయపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచదు. ఇక్కడ చూడండి, పూర్వం రాజుల కాలంలో ఒక రాజు మరొక రాజును జయించినప్పుడు వారు సామ్రాజ్యానికి పిలిచి మరి భోజనం ఏర్పాటు చేసేవారట. గెలిచినటువంటి రాజు ముందు ఓడిపోయినటువంటి రాజు కూర్చునేవాడు, అతను ఎదురుగుండానే గెలిచినటువంటి రాజు ముందుగా భోజనం చేసేవాడు, ఆ ఓడిపోయిన రాజు తర్వాత తినేవాడు. అది దేనికి సాదృశ్యం అంటే నేను గెలిచాను ఈ రాజు మీద అనేటువంటి ఉద్దేశం అక్కడ. దాన్ని ఇక్కడ ఉదహరిస్తూ భక్తుడు దావీదు అంటున్నట్టు మాటలు, నా శత్రువు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచదు, అలాగే నా నూనెతో నా తల అంటి ఉన్నావు అంటున్నాడు. సాధారణంగా గొర్రెల కాపరి గొర్రెల్ని మేతకు పంపించినప్పుడు అవి ఆ పచ్చికలో తినేస్తూ ఉంటాయి, రకరకాలుగా తింటున్నప్పుడు పురుగులు కూడా వెళ్ళిపోతాయట. వెళ్ళిపోయి చివరికి నోట్లోంచి నెమ్మదిగా ముక్కులోంచి వాటిలోంచి లోపలికి వెళ్ళిపోయి బుర్రలోకి వెళ్ళిపోయి గూడు కట్టుకొని అక్కడ ప్రమాదకరమైనటువంటి లక్షణాలు అంటే తలపోటు, తలదిమ్ము, ఒక్కోసారి పడిపోవటం ఇటువంటివి కలిగిస్తూ ఉంటాయట. అది గమనించినటువంటి గొర్రెల కాపరి దాన్ని దగ్గరికి తీసుకుని ప్రేమతోటి దానికి నూనెతో తన అభిషేకించి అంటే తలను అంటుతాడు. అట్టి ఇలా కొట్టినప్పుడు ఆ ముక్కులోంచి ఆ పురుగులై రాలిపోయి కింద పడిపోతాడు. తర్వాత అది క్షేమంగా ఉండటం, గంతులు వేస్తూ వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఇటువంటి పురుగులు లాంటి ఆలోచనలు, ఎవరో మనల్ని నిందిస్తారు, లేకపోతే మనల్ని బాధ పెట్టే మాటలు అంటారు, లేకపోతే అటువంటి కృంగుదల కలిగించినటువంటి పరిస్థితులు మనకు ఎదురవచ్చు. అవి మన యొక్క బుర్రని కలిచివేస్తూ ఉండవచ్చు. దాన్ని బట్టి మనం ఆ నిరాశకు గురవుతూ ఉండవచ్చు. తద్వారా నెక్స్ట్ స్టెప్ అనేటువంటి ఆ డిప్రెషన్కి గురయ్యి మరి ఆత్మహత్య ఆలోచనకు ప్రేరేపణ కలగవచ్చు. మన యొక్క కాపరి మనం ప్రార్థించినట్లయితే మన కాపరి అటువంటి విషయాల్లో మన తలను నూనెతో అంటినట్లుగా మన లోపల ఉన్నటువంటి ఆలోచనలు తీసేటువంటి వాడు మన సృష్టికర్త. నువ్వు ఎప్పుడైతే దేవా నా తల అంటూ నా యొక్క ప్రార్థనను ఆలకించు అని చెప్పి నన్ను అభిషేకించు, నీ నూనెతో నన్ను అభిషేకించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆ కాపరి విషయంలో ఎట్లాగా, గొర్రె విషయంలో కాపరి ఎట్లా చేస్తాడో దేవుడు బహుశా మన విషయంలో కూడా మరి ఆ విధంగా చేస్తాడనేటువంటి తలంపుతోటే దావీదు ఈ మాటలు రాశాడు. సో నూనెతో నా తల ఏంటం, నా గిన్నె నిండా పలుచును, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే నా వెంట వచ్చును. కృపాక్షేమములు అన్నట్లయితే మనం గమనించినట్లయితే ఇందాక మన ఆరాధన వాక్యంలో కృప అంటే ఏంటంటే మనం దేనికి యోగ్యులమో దానికి యోగ్యము కాకుండా చేయటం, దేనికి యోగ్యత లేదో దానికి యోగ్యులుగా చేయటం. మన యొక్క పాపం మరణ నియమాల ప్రకారం మనం చూసినట్లయితే మన పాపాన్ని బట్టి మనకు మరణమే శిక్ష. అయితే దేవుడు తన కృపను బట్టి ఆ మరణానికి గురి కాకుండా మనల్ని ఆయన మన పక్షాన ఆయన తనకు విలువైన ప్రాణం ఇవ్వటం ద్వారా ఆయన కృప చూపించాడు. అటువంటి కృప ఇవ్వగలిగినటువంటి దేవుడు
మన యొక్క కాపరిగా ఉన్నప్పుడు చిన్న చిన్న లోకపరమైన విషయాల గురించి మనం నిరాశ నిస్పృహకు గురవటం, లేకపోతే డిప్రెషన్ గురవటం ఎంతవరకు సమంజసం? ఆలోచన చేద్దాం. అటువంటి కృప ఇవ్వనటువంటి దేవుడు మనం నమ్మేటువంటి దేవుడు, మన సృష్టికర్త. అటువంటి విశ్వాసం మనలో ఉన్నట్లయితే ఏ విషయంలో కూడా మనం కృంగిపోము, నిరాశపడం, డిప్రెషన్కి గురికాం. సో నేను బ్రతుకు దినములెన్నో కృపాక్షేమములైన ఉంటుంది. చిరకాలం యెహోవా మందిరంలో నేను వాసం చేస్తాను. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చిరకాలము యెహోవా మందిరంలో అంటే సహవాసం, ఫెలోషిప్. సో దావీదు భక్తుని యొక్క జీవితం మనం చూసినప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా బాధపడతాయి. అనేక మంది భక్తులు, ఇందాక చెప్పాను కదా, యోబు జీవితం చూసిన, యోనాను చూసిన, లేకపోతే పౌలుని చూసిన, ఇటువంటి భక్తులు మనం చూసినప్పుడు మనం అటువంటి పరిస్థితులు వారు వెళ్తున్నప్పుడు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా దేవుని మీద ఆధారపడి ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మరి దేవుని గణపరిచిన విషయం మనం చూస్తున్నాం. మన యొక్క జీవితంలో ఈ రోజున మనం చూసినట్లయితే ఈ డిప్రెషన్ నుంచి తప్పించుకోవటం అనేది అసాధ్యమే అవ్వచ్చు. ఎందుకంటే మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, లోకపరమైన పరిస్థితులు, మనకు అనుకూలంగా లేని పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఇటువంటి లక్షణాలకి గురవటం సహజమే. అయితే డాక్టర్గా నేను వైద్యం చేయగలను. డిప్రెషన్ అంటే ఇప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ అని వచ్చినాయి, కానీ యాంటీ డిప్రెసెంట్స్కు చాలా రకాలైనటువంటి అవలక్షణాలు కూడా ఉన్నాయి. మరి వాటికి అలవాటు అవటం అవ్వచ్చు, లేకపోతే వాటి మూలంగా కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసినట్లయితే తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా హెల్ప్ చేస్తాం. అయితే వీటన్నిటిని మించి విశ్వాసులుగా ఉన్నట్టు మనం అన్ని జనులకు, అవిశ్వాసులకు లేనటువంటి అవకాశం మనకు ఉంది కాబట్టి, దేవుడు ఎవరో మనకు తెలుసు కాబట్టి, ఇటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ఆదరించి బయటికి తీసుకురాస్తాడో మనకు తెలుసు కాబట్టి, వాక్యం ద్వారా అనేక సార్లు మన విషయాలు నేర్చుకున్నాం కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహకు గురి కాకూడదు. కృంగుదల అనేది మనకు పనికిరాదు. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈరోజు వాక్యం ప్రారంభంలో 42వ అధ్యాయం 11వ వచనం, కీర్తనలు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయన స్తుతించేది. సో అంచేత నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. సో మన యొక్క బాధ్యత ఏమిటండి? ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన లక్షణాల్లో కొంతమందికి ఆ లక్షణాలు ఉంటే ఉండవచ్చు. దిగులు, పరిస్థితులను బట్టి, కారణం లేకుండా ఎవరికి కూడా దిగులు, నిరాశలు రావు. మనం ఎంత ప్రయత్నం చేసినా మరి ఉద్యోగం రానప్పుడు అవుతే అవ్వచ్చు, కుటుంబంలో సమస్యలు అవుతే అవ్వచ్చు, మరి లోకపరమైనటువంటి రిజెక్షన్స్ అంటే అవమానింపబడటం అవ్వచ్చు, మనం ఇతరుల చేత తృణీకరింపబడటం అవ్వచ్చు. ఇలాంటి చాలా సమస్యలు, చాలా సున్నితమైన సమస్యలు ఉంటాయి. అందరూ పైకి చెప్పుకోలేకపోవచ్చు. కొన్ని శారీరకమైనటువంటి సమస్యల మూలంగా విచారానికి గురేటువంటి వారు అవ్వచ్చు. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఒక్కోసారి పిల్లల వివాహాలు కాకపోవటం, లేకపోతే మనం అనుకుంటున్న ప్రమోషన్స్ రాకపోవటం, ఇలా చాలా విషయాల్లో మన నిరాశ నిస్పృహలకు గురినప్పుడు మరి సాధారణంగా మానవరీత్యా అటువంటి దిగులుకు, నిరాశకు గురవటం సహజమే. అయితే ఎన్నడూ కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారికి, దేవుని యొక్క మందిరంలో నివసించే వారికి వారు ధన్యకరమైనటువంటి జీవితం అనుభవిస్తారని చెప్పి బైబిల్లో రాయబడినట్టుగా మనం ఎటువంటి పరిస్థితులు అయినా సరే మరి దేవుని యొక్క సహవాసం మనం కోరుతున్నప్పుడు మరి నిత్యం ఆయన యొక్క వాక్యం ద్వారా మనం వాక్యం చదవటం ద్వారా, వాక్యం వినడం ద్వారా మరి అటువంటి పరిస్థితుల గురించి మనం బయటికి రాగలమని చెప్పి మీకు తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని పోతాం. పరిశుద్ధుడా, సర్వలోక సృష్టికర్త, వందనాలు తండ్రి. దేవా, మరి ఈరోజున కృంగుదల గురించి, కృంగుబాటు గురించి మీరు మాతో ఏం మాట్లాడారో దేవ, వాటి ద్వారా మేము బయటకు రావటానికి మీరు చూపించిన మార్గాలు తండ్రి, సర్వలోక సృష్టి మిమ్మల్ని మేము, సృష్టికర్త మిమ్మల్ని దేవుడిగా కలిగి మేము దేవా మరి అన్ని జనుల వలె నిరాశపడవలసిన పని లేదు తండ్రి. ఎటువంటి విషయాలైనా సరే మీ మీద మేము ఆనుకునే ముందుకు వెళ్ళినట్లయితే ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మరి మేము బయటికి రావడానికి మీరు చూపించిన మార్గాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి.
అవును తండ్రి, మీ మీద ఆధారపడి సమస్తం మీకు అప్పగించుకున్నట్లయితే తండ్రి, మరి శోధనలు మేము తట్టుకునే స్థితిలోనే ఉంచుతారు తండ్రి. అంతకు మించి మీరు ఉంచరని చెప్పి వాక్యంలో తెలియబడినట్లుగా తండ్రి, మీరు అటువంటి కృప మా మీద కుమ్మరించమని, ఎటువంటి పరిస్థితులు గుండా అయినా సరే మేము వెళ్ళటానికి మాకు సహాయం దయచేయమని, వెతబడిన వాక్యం మా యొక్క హృదయాల్లో నింపుకొని తండ్రి, మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే వారి పట్ల మేము అటువంటి ఆదరణ కలిగి వారిని ప్రేమించే వారిగా ఉండేందుకు కృప చూపించమని మా ప్రభువు ప్రియ కుమారులైన యేసు వారి పాదం ద్వారా వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.